వాళ్ళందరి కోసం కన్నీరుగా వచ్చేవారిగా, వారందరి కోసం చేతులెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా దేవుడు మన ఆశీర్వదించును గాక. ఒకరు చెప్పారు ఆమెనని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను. హల్లెలూయా. ఆ మునేరమ్మటుంటే మనకు తెలిసిద్ది ఆ భయం, ఆ కృష్ణానది అమ్మటుంటే తెలిసిద్ది భయం. వాటికి దూరంగా ఉండగా మనకేమో ఆ భయం ఏమీ తగలట్లా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే చాలా చాలా తీవ్రంగా ఉంది. మొన్న అక్కడ ఆ మునేరు చింతలపాడు మీదగా వచ్చి ఆ రోడ్డు దాటి ఆల్రెడీ సగం ఊరిలోకి నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. ఇట్లాగే ఎన్నో ఊర్ల మీదకి మునేరు వచ్చింది, ఇట్లాగే ఎన్నో ఊర్ల మీదకి కృష్ణానది వచ్చింది. ఖమ్మం సగం మునిగిపోయింది, మరి ఈ విజయవాడ సగం మునిగిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి కృష్ణలంక కూడా మునిగిపోవాల్సింది, దానికి వాలు కట్టారు కాబట్టి కొంత అది ఆగింది, లేకపోతే అది కూడా మునిగిపోయేది. అంటే 3 వంతులు దెబ్బ తినేది విజయవాడ, ఇప్పుడు 2 వంతుల వరకు దెబ్బ తిన్నది. దీనివల్ల ఆస్తి నష్టం, కారులు మునిగిపోయినాయి. పేటరయ్య గారి సంఘములో ఉన్న వాళ్ళు చాలామంది నష్టపోయారు. ఎందుకంటే వారికున్న కారులు కానీ, వాళ్ళకున్న బైకులు కానీ, వాళ్ళకున్న ఆటోలే కానీ, వారికున్న ఇప్పుడు ఈ ఇళ్ళల్లో ఉంటాయి కదా పెద్ద పెద్ద డబల్ గాడి మంచాలు, మనయన్న 13,000, ఆ సిటీలో వాళ్ళు ఇవన్నీ 80,000, 85,000, 90,000, ₹1,00,000. ఫ్రిడ్జులు, కూలర్లని, ఏసీలని అన్నీ పాడైపోయినాయి. ఇంట్లో సరుకులే కానీ అట్లాగా అన్నీ ఆస్తి చాలా నష్టమైపోయిందన్నమాట. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ సమయంలో ఎక్కువగా వారి కోసం ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. వాళ్ళకు మోకరించడానికి సమయం లేదు, వాళ్ళు ప్రార్థించడానికి సమయం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరొచ్చి మమ్మల్ని కాపాడతారా అన్న పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారు. కనుక మనం ఏం చేయాలి? మనకు ఆ పరిస్థితి ఉందా? లేదు కదా. మన వచ్చి ఎవరు కాపాడతారని ఎదురు చూసే పరిస్థితులు కొంచెం మనం మెరక స్థలాల్లో ఉన్నాం కాబట్టి మనకు ఆ పరిస్థితులు ఏవి లేవు కాబట్టి మనం ఏం చేయాలి? ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన, వాళ్ళందరికీ సహాయం అందాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వారిని త్వరగా అధికారులు, ప్రభుత్వం పట్టించుకొని త్వరగా పడవలు పంపించి వారికి అందరికీ సహాయం చేసే విధంగా మరి అధికారులు కానీ నాయకులు కానీ ఉండాలని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ప్రాణ నష్టం జరగకూడదని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మనకు ఆ బాధ్యతను ఉంచాడు, మన మీద ఆ బాధ్యతను పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం వర్షాలు పడుతున్నాయని, పరిస్థితులన్నీ ఇలాగ మారిపోతున్నాయని మనం మౌనంగా దిగులు పడుతూ చింతపడుతూ మనం ఉండకూడదు. అందరికీ జరిగే నష్టమే మనకు కూడా జరుగుతూ ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం కొంచెం క్షేమ స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మానవ దృక్పథం అనేది మనం ఖచ్చితంగా చూపించాలి. నందిగా నుంచి చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి సహాయపడుతున్నారు. అంటే వారికి ఉన్న దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సహాయం చేస్తున్నారు. మనం డబ్బులు ఇవ్వడానికి మన దగ్గర స్తోమత లేదులే, కానీ కనీసం వాళ్ళ కోసం ప్రార్థనలన్నా చేసేవారిగా మనం ఉంటే దేవుడు సంతోషిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపడదామా? ఆమేను. హల్లెలూయా. చెప్పండి, ప్రార్థనన్నా చేద్దామా? ప్రార్థన చేయాలి. ఈరోజు వాక్యం తక్కువగా ఉంటుంది, వాళ్ళందరి కోసం ప్రార్థనలు ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్తున్నాయి ఇవన్నీ కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా మనకి ఏంటయ్యా అంటే ఈ వరదల ముప్పు ఇవన్నీ కూడా మనకి దేనికి కారణంగా ఉన్నాయంటే యేసుక్రీస్తు ఒక రాకడికి మనకి గుర్తుగా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను. హల్లెలూయా. మీరు చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయం మీరు గమనించినట్లయితే, లోకాసు వార్త 17వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు కొన్ని మాటల జ్ఞాపకం చేస్తాను నేను. వాక్యాన్ని మాత్రం నెవరు వేయటానికి అంటే ఎక్కువగా దాని గురించి వివరించలే, కానీ మనం అంత్య దినాల్లో చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం సిద్ధపడాల్సిన సందర్భం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ముందుగా 20వ వచనం, 17వ అధ్యాయం 20వ వచనం.
దేవుడి రాజ్యం ఎప్పుడు వచ్చునని కొంతమంది దేవుని రాజ్యం ఎప్పుడొచ్చిద్ది అంటే దేవుని కుమారుని యొక్క రాకడ ఎప్పుడొచ్చిద్ది, దేవుని రాజ్యం ఎప్పుడొచ్చిద్ది అని కొంతమంది అడిగినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళకి చెబుతున్న జవాబు చూడండి మీరు. ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో ఏంటంట దేవుని రాజ్యం ఎవరి మధ్యలో ఉందంట, మన మధ్యలోనే ఉంది. ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. మనిషి కుమారుడు దినములలో మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇదిగో ఎక్కడని అదిగో అక్కడని మీతో చెప్పిన ఎడల అది దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ప్రభు రాకడ గురించి, తన రాకడ గురించి అక్కడున్న ప్రజలందరూ కూడా వివరిస్తూ ఉన్నాడు. కొంతమంది అంట ఏమంటారంటే దేవుని రాజ్యం అక్కడుంది ఇక్కడుంది అని అంటారంట. అంటే ఈ దినాలు అలాంటి దినాలు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు రాకడొచ్చిందని చెప్తారంట. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నా రాకడ ఎలాగుంటుందని అంటున్నాడంటే మెరుపు మెరిసినప్పుడు మనకు ఎలా కనపడిద్ది అంటే అది ఎలాగ కనపడిద్దో ఎంతమంది ప్రజలు ఉన్నా సరే వాళ్ళందరికీ మెరుపు ఎలా కనపడిద్దో. ఇప్పుడు చందర్లపాడులో మెరిసింది అనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు కనపడదా? ఇక్కడ మెరిసింది అనుకో, చందర్లపాడులో ఉన్న వాళ్ళు కనపడదా? మెరుపు ఎలాగ కనపడిద్దో మనిషి కుమారుని యొక్క రాకడ కూడా అలాగ కనపడిద్దంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన రావటం అలాగ అందరూ చూస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ చెప్పబడుతున్న మాట చదువుదామా? దానికంటే ముందుగా మీరందరూ చూడండి, దానికంటే ముందుగా ఆయన అనేక హింసలు పడి, అది దేవుని స్తోత్రం చెప్పండి. దానికంటే ముందు ఏం జరిగిద్దని చెప్పిండంటే ప్రభుకి ఒక హింస, ప్రభుని చిత్రహింసలకు గురి చేయటం, ప్రభుని కొరడాలు పెట్టి కొట్టడం, అన్యజనులకు అప్పగించడం, ఇవన్నీ కూడా అవన్నీ జరిగినాయి. అది మనకు కనపడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. దానికంటే ముందుగా అది మనకి కనపడుతుంది. ఇప్పుడు మనకు కనపడవలసింది ఏందయ్యా అంటే దేవుని యొక్క రాకడ. ఆ రాకడ అనేదంట అందరికీ కనపడిద్దంట. చెప్పండి, ఎవరికి కనపడిద్ది? నీకు కనపడిద్ది, నాకు కనపడిద్ది, అన్యులకు కనపడిద్ది, అందరికి కనపడిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువు రావటం అందరూ చూస్తారంట. అయితే అక్కడ చెప్పబడుతున్న మాట చదువమ్మా. నోవాహు దినములలో జరిగినట్లుగానే ఏం జరిగిద్దంట? మనిషి కుమారుడు రాకడక ముందు కూడా ఏం జరిగిద్దంట? నోవాహు దినాల్లో ఏం జరిగిందో అదే జరిగిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మరి నోవాహు దినాల్లో ఏం జరిగింది అక్కడ చదువమ్మా. నోవాహు ఓడలోకి వెళ్ళే దినం వరకు మీరందరూ చెప్పండి నాతో పాటు. నోవాహు ఓడ తయారు చేసి దాంట్లోకి వెళ్ళే దినం వరకు అప్పుడు దాకా ప్రజలు ఏం చేస్తున్నారంట? తింటున్నారంట, తాగుతున్నారంట, పెళ్ళాడుచున్నారంట, పెళ్ళికి వీయబడుతున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. పరిస్థితులు ఎలాగున్నాయంట? అప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయంట? ఇప్పుడు తినేవాళ్ళు ఎక్కువయ్యారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మీరు ఎక్కడన్నా చూడండి, గొంతు కత్తి పెట్టుకునే వాళ్ళు ఒకరు లేరు. గొంతు కత్తి పెట్టుకోమని దేవుని వాక్యం చెప్పింది. అది ఎవరికి చెప్పబడది? మనకే చెప్పబడది. ఆమేను, హల్లెలూయా. కానీ మన గొంతుకి మనం కత్తి పెట్టుకుంటామా? పెట్టుకోం. ఎందుకని పెట్టుకోము? తిండికి బాగా అలవాటు పడ్డారు చాలామంది. దేవుని స్తోత్రం కలుగును గాక.
పోయిన వారం కనుక ఆ అయ్యగారు వచ్చి కనుక పండగ రోజు మనం చికెన్ తెచ్చుకుంటాంగా, పలావ్ వండుకుంటాంగా, కొంచెం ఆలస్యం అయిందిగా. ఇది ఒకరోజు సందర్భం కాదు, ఇప్పుడు ప్రతిరోజు అదే అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మీరు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించండి. ఎదవరికి వాటలు ఎక్కడో ఒకటి ఉండేది, ఇప్పుడు వీధి వీధికి వాటలు ఉంది, వీధి వీధికి తినటానికి కొట్టు ఉంది. అంటే జనాలందరూ కూడా దేనికి అలవాటు పడుతున్నారు అంటే తినటానికి అలవాటు పడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్, హల్లెలూయా. తినటానికి బాగా అలవాటు పడుతున్నారట. ఆ తర్వాత మాట ఏంది? త్రాగటానికి. మీరు చూడండి, త్రాగటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మధ్యకాలంలో మరి ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదులే, కానీ నాయకులు కూడా ప్రచారానికి వచ్చి ఏమని చెప్పారు? మీకు మద్యం తక్కువ ధరకే ఇస్తామని చెప్పారు. అంటే తాగటానికి ఏం చేస్తున్నారు జనాలు? ఏం చేస్తున్నారు మీరు చెప్పండి? అంటే నాయకులు ఏం చేయాలి వాస్తవానికి? నేను ఇప్పుడు నాయకుడు తప్పట్లేదు, వాక్యం నెరవేరుతుంది. ఏమి నెరవేరుతుంది? అందుకనే ప్రభు ఏమన్నాడంటే, ఆకాశము గతించునేమో కానీ భూమి గతించిపోవునేమో కానీ నా మాటలు ఎన్నటికీ గతించమంట. అంటే ప్రవచనం నెరవేర్చబడుతుంది. మీరు అది తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆయన మద్యాన్ని తీసేస్తానంటే ఒక ఆయన ఇస్తానన్న ఆయనకే ఏం చేశారు? ఓటేసి గెలిపించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గెలిపించినందుకు స్తోత్రం చెబుతున్నానా? మామూలుగా స్తోత్రం చెబుతున్నానే. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే వాక్యం అనేది నెరవేర్పు అనేది జరుగుతూ ఉందన్నమాట. అంటే తాగటానికి చాలామంది ఇష్టపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని యొక్క వాక్యం నెరవేర్చబడాలంటే ఆ చెప్పిన ఆయన అధికారంలోకి వస్తేనే జరిగిద్ది అది. అందుకనే జరిగింది అది. సంఘాన్ని హింసించడం ఎవరి వల్ల సాధ్యమైద్దాయి అంటే అది ఒక ప్రభుత్వం. ఆ ప్రభుత్వం పేరు నేను చెప్పలే, కానీ వాళ్ళు అధికారంలోకి వస్తేనే సంఘాన్ని హింసించడం అనేది జరిగింది. అందుకని వాళ్ళు వచ్చారు. అందుకనే వాక్యం నెరవేర్పు అనేది జరుగుతుంది అని చెప్పడానికి నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అవును, వాళ్ళు వచ్చారు. సంఘం హింసించబడుతుంది. ఇప్పుడు కూడా హింసించబడుతూ ఉంది. ఇప్పుడు కూడా హింసించబడుతుంది. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడికి గుర్తులు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మీకు తెలుసో తెలియదో, మన గవర్నమెంట్ కూడా, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా బలవంతపు మత మార్పులు జరగకుండా మీరు చూసుకోవాలని అధికారులకి, మంత్రులకి, నాయకులకి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వాళ్ళకి మెసేజీ కూడా ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. బలవంతంగా ఎవరు మారతారండి? ఎవరు మారరు. ఎవరు మారతారు? తాగుబోతండి బలవంతంగా మార్చడానికి మారవరా? బాప్తిజం తీసుకో మారు అంటే మారతాడా? మారడం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యము యొక్క నెరవేర్పు అనేది జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. వాక్యము నెరవేర్పు అనేది జరుగుతుంది. ఆయన వచ్చి పాస్టర్లకు డబ్బులు ఇస్తే ఈయన వచ్చి పాస్టర్లకు డబ్బులు ఇవ్వట్లేదు, తీసేసాడేక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చి పూజారులకి పెంచాడు, నవాబులకు తీసేశాడు, పాస్టర్లకు తీసేశాడు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వాక్యం అనేది నెరవేర్పు జరుగుతుంది. వాక్యం నెరవేర్చబడాలంటే వీళ్ళే రావాలి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేను పోయి కూర్చుంటే అక్కడ చేయనుగా నేను ఇవన్నీ. దానికి ఎవరైతే విరోధంగా ఉన్నారో వారినే తీసుకుపోయి ఏం చేస్తాడంట? సైతాన్ గడు కూర్చోబెడతాడు. ఇది ఎవరి రాజ్యం అయ్యా అంటే సైతాన్ రాజ్యం. దేవుని స్తోత్రం. అక్కడ అడిగారుగా మీ రాజ్యం ఎట్టుండదంటే అది కనపడిద్దా అంటే కనపడదని అంటున్నాడు. ప్రభు ఏమన్నాడు? ఆ ఫస్ట్ మాట అదే కదా, కనపడదు, అది కంటికి కనపడదు, అది మీ మధ్యలోనే ఉంది. అంటే ఎవరి మధ్యలో ఉంది? ఎవరినైతే క్రీస్తుని అంగీకరించారో వారితో ఉంది దేవుని రాజ్యం. అంటే మన సైతాన్ని ముట్టడానికి కానీ, మన సైతాన్ని గడ తాగడానికి కానీ, మన మీద వాడి అధికారం కానీ ఏమీ కూడా చెల్లుబాటు అనేది జరగదు. అందుకనే అది మన రాజ్యం, అది దేవుని రాజ్యం అనేది మన మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఆరో దూత అంట దుష్టుని యొక్క సింహాసనం మీద ఏం చేసిద్దంట? ఆ పాత్రను కొమ్మరించిద్దంట.
అప్పుడు చీకటమయమైపోయిందంట. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఆ మాట గుర్తు చేస్తున్నానంటే, వాడి రాజ్యంలో ఈ లోకం అంతా కూడా ఉందని చెప్పటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లేద్దామా? హల్లెలూయా. ఇలాంటి వాక్యపు నెరవేర్పులు ఎవరి వల్ల జరుగుతాయి అంటే, ఎవరు వస్తే అధికారంలోకి జరుగుతాయో వాళ్ళే రావాలి. అందుకని వాళ్ళే వచ్చారు. వాక్యపు నెరవేర్పు అనేది జరుగుతూ ఉంది. అంటే దేవుని యొక్క రాకడికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. వాళ్ళతో మనకు సంబంధం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరో అధికారంలోకి వస్తారు, పోతారు, ఎక్కుతారు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. వాక్యపు నెరవేర్పు అనేది జరుగుతుంది. మనమేం కావాలి? మనము సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలంటే దేవుని యొక్క రాకడకి మనము సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేలే కానీ నువ్వు ప్రార్థన చేయకుండా, ఆరాధించకుండా, వాక్యం చదవకుండా, తిని పండుకుంటే, తిని కూర్చుంటే నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తిని కూర్చునే రోజులు కాదు, తిని పండుకునే రోజులు కాదు, ప్రశాంతంగా ఉండే రోజులు కాదు, హాయిగా నిద్రపోయే దినాలు కాదు. ఇవి మెలకుగా ఉండి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడవలసిన దినం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. మొన్న వచ్చిన ఉరువులు వచ్చినాయి చూసారా మీరు? భయంకరమైన ఉరువులు. దేవుని స్తోత్రం కలుగును గాక. భయంకరమైన ఉరువులు. ఒక భార్యాభర్తలు ఇద్దరు లేచి ఇక ప్రభు రాకడ వచ్చిందని తెల్లార్లు ప్రార్థనే చేశారు. ఎవరో కాదు, మా అన్నయ్యను మా వదినే. ఆ ఉరుముకి మెరుపుకి గ్రేసి ఒక్క కేకైతే ఏసైకే భయం వేసి ఉరువులు ఉరవటం, అదే లాస్ట్ ఉరుము. ఇక ఆగిపోయినాయి. పెద్ద కేకేసింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. చర్చిలో పండుకుంది మా అమ్మతో పాటు. దేవుడు స్తోత్రం కలుగును గాక. దేవుడు రాకడొచ్చిందేమో అంత భయం వేసి మంచం మీద నుంచి లేచి వాళ్ళు ప్రార్థన చేశారు. తెల్లారులు వర్షమే ప్రార్థన చేశారు కూర్చొని. దేవుడు స్తోత్రం కలుగును. మనం ప్రశాంతంగా ఉండే దినాలు కాదు, పండుకునే దినాలు కాదు, హాయిగా ఉండే దినాలు కాదు, ప్రార్థన చేసుకొని మెలకువతో దేవుని వైపు చూసే దినాలు ఇవి. ఎప్పుడొచ్చిందో తెలియదు దేవుని రాకడ. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆమేను హల్లెలూయా. జరుగుతున్నాయా, జరగట్లేదా? తినటానికి జనాలు ఎగబడుతున్నారా, ఎగబడట్లేదా? మీరు చూడండి, సిటీలో అసలు వండుకోటాలు ఉండవు. ఇప్పుడు పల్లెటూరులో కూడా అదే వ్యాపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా వాక్యపు నెరవేర్పులు మనకు కనపడతా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. త్రాగటానికి నాయకులే ప్రోత్సహిస్తున్నారు. నాయకులే వాటికి రేటు కూడా తగ్గిస్తున్నారు. ఇప్పుడు తగ్గిస్తే ఆపేసేవాడు ఏం చేస్తాడు? మీరు చెప్పండి. ఆపేసేవాడు క్వార్టర్ వేస్తాడు. క్వార్టర్ వేసేవాడు 2 క్వార్టర్లు వేస్తాడు. ఖచ్చితంగా తగ్గిస్తున్నారు. దాని విషయంలో ప్రోత్సహిస్తున్నారు. వాక్యపు నెరవేర్పు జరుగుతుంది. నేను వాళ్ళని తప్పు అంటలేదండి. వీడియో చూసిన వాళ్ళు కూడా, వీడియో చూస్తున్న వాళ్ళు కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యపు నెరవేర్పు అనేది జరుగుతుంది. తర్వాత మూడోది ఏంటి? ఏం చేస్తారంట? పెళ్ళి ఆడటం అంటే ఏంది? పెళ్ళి చేసుకోవటం ఒకటి, పెళ్ళి ఆడటం అంటే ఏంది? మీరు ఇప్పుడు చెప్పాలి. పెళ్ళి చేసుకోవటం వేరు, పెళ్ళి ఆడటం వేరు. చెప్పాలి. అక్కడ మర్మాలు ఉన్నాయి కదా, మంచిగా అర్థమవుతుంది అది వాక్యం. పెళ్ళి ఆడటం వేరు, పెళ్ళి చేసుకోవటం వేరు. చెప్పండి మీకు తెలిసిన భాషలో చెప్పక్క. పెళ్ళి ఆడటం వేరు, పెళ్ళి చేసుకోవటం వేరు. యాక ఏమైనా అర్థమవుతుందా? పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతుంటారు. మీకు అర్థం కావట్లేదా? పెళ్ళి ఆడుతూ ఉంటారంట. అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారుగా. ఇక్కడ పెళ్ళి కొడుకు అవుతాడు, అక్కడ పెళ్ళి కొడుకు అవుతాడు, అక్కడ పెళ్ళి కొడుకు అవుతాడు, అక్కడ పెళ్ళి కూతురు అయితే, అక్కడ పెళ్ళి కూతురు అయితే, అక్కడ పెళ్ళి కూతురు. వార్తలు ఎంటలేదా మీరు? వార్తల్లో అలాంటి స్త్రీలు ఎంతమందిని మోసం చేస్తున్నారో, అలాంటి పురుషులు ఎలాగ మోసం చేస్తున్నారో. ఇప్పుడు ఏదన్నా చిన్న గొడవ జరిగితే ఎమ్మటే ఎడాకులే కోట్లు. అంటే కొన్ని కేసులు, కొన్ని లక్షల, మన ఈ మధ్య చదివా నేను, ఒక న్యూస్ వచ్చింది, లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయంట.
చిన్న గొడవ జరిగితే ఎడాకులే, చీర కొనిపెట్టకపోతే ఎడాకులే, బంగారం చెవల ఇప్పకపోతే ఎడాకులే, అమ్మగారింటికి తీసుకపోతే ఎడాకులే. మరి అసలు ఆ వెనకడ కాలంలో వాళ్ళు ఎలా చేశారో కానీ వాళ్ళకి చేతులైతే దండం పెట్టవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఇప్పుడు మీ అమ్మ కావాలా నేను కావాలా తేల్చుకోమంటున్నారు. నేను కావాలంటే న్యాయమట్రా, మీ అమ్మ కావాలంటే మీ అమ్మ దగ్గర ఉండు. మీరు ఇప్పుడు అట్లా వినకపోతే నువ్వు నాకొద్దు, అవసరం లేదు అని ఏం చేస్తున్నారంటే కాదని చెప్పేసి గొడవలు పడి ఎడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకుంటున్నారు. అసలు దేవుడు జతపరిచిన వాడు ఎడదీయకూడదని బైబిల్ చెబుతుంది. ఒక్కసారి జత చేయబడ్డ తర్వాత అసలు వాళ్ళు ఇడిపోకూడదంట. ఇక ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు గణపరుస్తూ, ఒకరినొకరు ప్రేమిస్తూ అలాగ ముందుకు కొనసాగడమే తప్ప ఇడిపోవటానికి వీల్లేదని దేవుడు వాక్యం బల్లగుద్దినట్టు చెబుతుంటే నోవాహు దినాల్లో ఏం జరిగిందంట, పెళ్ళి ఆడుతూ ఉన్నారంట. ఇప్పుడు అమెరికాలో తెలుసు మీకు, అమెరికాలో నచ్చకపోతే ఎమ్మటే ఎడాకులే, నచ్చకపోతే అమెరికాలో జరుగుతుంది ఆ సిస్టమ్. ఇప్పుడు మన దేశంలో కూడా ఏమొచ్చింది, కోర్టు తీర్పిచ్చింది. మీకు తెలుసా, కోర్టు తీర్పిచ్చింది. యవనస్తులు ఎట్లయినా జరగవచ్చు. దేవుని స్తోత్రం చెబుదామా. ఆమేను, హల్లెలూయా. వాక్యము నెరవేర్పు జరుగుతుంది అనే వాటి గురించి వీటన్నిటిని నేను గుర్తు చేయాల్సి వస్తుంది. చెప్పుకోదగిన పెద్ద పవిత్రమైన విషయాలేం కాదు ఇవి. వాక్యము నెరవేర్పు జరుగుతుంది అంటే ప్రభు రాకడికి ఇవన్నీ కూడా గుర్తులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. పెళ్ళాడతారు, ఇక్కడ పెళ్ళి కొడుకు అవుతాడు, అక్కడ పెళ్ళి కొడుకు అవుతాడు, అక్కడ పెళ్ళి కొడుకు అవుతాడు, అక్కడ పెళ్ళి కూతురు అవుతుంది, అక్కడ పెళ్ళి కూతురు అవుతుంది. అలాగే ఏమవుతుంది, నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా జరిగిపోతుంది. ఇదంతా తప్పు కాదంట. కోర్టు ఏం చేస్తుందంటే తప్పు కాదని అంటుంది. ఇది పెళ్ళాడుతా వెళ్తూ ఉంటారంట. ఇది మూడో విషయం. అర్థమైందా? తినటానికి అలవాటు పడ్డారు బాగా జనాలు. ఆమేను, హల్లెలూయా. చివరికి ఎలాగా తయారవుతున్నారంటే పావులను కూడా తినేటట్టు ఉన్నారు, కప్పలను కూడా తినేటట్టు ఉన్నారు. ఆల్రెడీ చైనాలో అది వచ్చిందిగా, మన రాష్ట్రం మన దేశంలో కూడా ఇక అన్నీ ఒకదానమ్మట ఒకటి అన్నీ ఆ దేశానికి పాకింది, ఈ దేశంలో కూడా వస్తూనే ఉంది. ఇక అట్లాగా ఏది పడితే అది తినటానికి సిద్ధంగా ఉన్నారన్నమాట జనాలు. తిండికి అలవాటు పడుతున్నారు, తాగుడికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు ఆ తాగుడు తాగేవాళ్ళు ఇప్పుడు ఏమని చెబుతున్నారు చెప్పనా, ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటే చాలామంది సేవకులు కూడా ఇప్పుడు తాగొచ్చు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఆరోగ్యానికి మంచిదంట, కొంచెం వేసుకొని తిని భార్యతో మాట్లాడి కాసేపు పిల్లలతో మాట్లాడి పండుకోవచ్చు అంట. అట్ట తయారవుతుంది. దేవుని వాక్యం నెరవేర్పు అనేది జరుగుతుంది. మూడోది ఏంది మనం మాట్లాడుకున్నా, పెళ్ళాడతా వెళ్తూ ఉంటారు. అలా జరుగుతుంది. ఇక ముందు రాబోయే పరిస్థితి అదే. ఇక ముందు రాబోయే పరిస్థితులన్నీ కూడా ఇంతకన్నా ఇప్పుడు మనం చూసిన దానికన్నా కూడా ఘోరంగా ఉంటాయి. తర్వాత మాట ఏంది, పెళ్ళికి ఇవ్వబడుతూ అంటే ఇక పెళ్ళిళ్ళు పెళ్ళాడుతూ ఉంటారు. పెళ్ళిళ్ళకి ఇవ్వటానికి అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంట, వీడు రెండో పెళ్లి చేసుకుని వీడికి ఇవ్వకూడదు అనేది ఏముండదంట. ఇప్పుడు ఏమైందంటే ఇదివరకు 10 తరాలు అటు 10 తరాలు ఇటు చూసేవాళ్ళు కదా. ఇప్పుడు 10 తరాలు అటు చోట్ల ఇటు చోట్ల అన్ని చోట్ల జరిగేదే కానీ ఇస్తున్నారంట. ఏం చేస్తున్నారు, ఎవడు దాక్కుండా ఉన్నాడమ్మా ఇస్తే వాడే మానసల్లే అని ఇచ్చేసేస్తున్నారు. ఎవడు కొంపలో లేదు, ఎవడింట్లో లేదు, అందరిళ్ళలో ఉండేదే. అందుకనే ఇచ్చేసేయి ఆక మంచి లేదు శబ్బర లేదు ఏమీ చూడరు. ఏం చేస్తారంటే ఇచ్చేసే పని మీదే ఉంటారు. అట్లాగే చేసేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. ఖచ్చితంగా మన పిల్లలను మనం ఇచ్చేటప్పుడు అన్ని క్వాలిటీస్ మనం చూడాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తామంది. నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నా. కానీ జనాలు ఆలోచన విధానం ఎలాగుందంటే ఇది ఇలాగుంది. అసలు ఇంకా కొంతమంది అయితే ఉద్యోగం చేస్తే చాలు పిల్లని ఇచ్చేయవచ్చు అంట. వాడు అమెరికాలోనే ఉన్నాయి, ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. దేవుడు ఏమన్నాడు, పెళ్ళి చేసుకున్న తర్వాత
ఒకే చోట భార్య భర్త ఉండాలని బల్లగుద్ది చెప్తున్నాడు దేవుడు. ఆమేను, హల్లెలూయా. కానీ భార్య ఏమో ఎక్కడ, భర్త ఏమో అక్కడ. వాడు 3 సంవత్సరాలు కొత్తడు. ఏందండి ఇవన్నీ దేవునికి, దేవుని సృష్టికి, దేవుని వాక్యానికి ఇవన్నీ కూడా వ్యతిరేకం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక అలాగ చేస్తూ ఉన్నారు జనాలు. తర్వాత మాట చదవండి. నోవాహు కాలంలో ఇవన్నీ జరిగినాయి అంట. ఏం చేసిందంట? అంతలో జలప్రలయం వచ్చి అంట ఏం చేసిందంట? నాశనం చేసేసిందంట. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నోవాహు దినాల్లోనే మనుష్య కుమారుని యొక్క రాకడకు ముందు ఈ కాలం వచ్చిద్దని చెప్పినాడుగా దేవుడు. ఇప్పుడు ఈ 4 మనం చూసాంగా. ఇప్పుడు చెప్పండి, జలప్రలయం చూసారా మీరు? మీరు ఇప్పుడు చెప్పరేంది? మనం ఆ రాష్ట్రంలో ఆ దేశంలో జరిగిందనే మొన్నటిదాకా మనం చూసాం. ఇప్పుడు అసలు మన దేశంలోనే జరిగింది, అది మన రాష్ట్రంలోనే జరిగింది. ఆమేను, హల్లెలూయా. జలప్రలయాలు కూడా వస్తాయంట. నోవాహు దినాల్లో ఎలాగ జరిగిందో అలాగే జరుగుతున్నాయి. ఇలాగ 4 లక్షణాలు ఉన్న ప్రజలు ఉన్నారు ఇప్పుడు. అలాగే జలప్రలయం కూడా ఇప్పుడు మన మధ్యలోకి వచ్చేసింది. అది ఇప్పుడు కూడా వరద ఏం తగ్గలేదు. ఇప్పుడు మళ్ళీ వరద పెరిగింది. ఇప్పుడు ఖమ్మంలో రాత్రి బేపచ్చమైన వర్షం. ఇప్పుడు మునేరి విపరీతంగా పెరిగిపోతుంది. మళ్ళీ ఏ ఇళ్ళ మీదకు పోయిద్దో, ఏ పరిస్థితులు, ఏ కట్టలు దిగుతాయో, ఎటుపోతాయో తెలియని పరిస్థితి. మేము ఇందాక వస్తామంటే ఈ నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదే ఉన్నాయి. ఏంది అటుకుంటలో ఇటుకుంటలో మధ్యలో రోడ్డు ఉంది అంతే. గట్టిగా వర్షం పడితే ఏంది మొత్తం ఎక్కుతాయి. మొత్తం ఎక్కితే ఎక్కడ ఉంటాం? కోరిగుంటలో ఉంటాం. అక్కడ చెరువు నీళ్ళు ఉంది, చెరువు బొబ్బలపాడు చెరువు. ఆ చెరువు నీళ్ళు వాగు ఇట్లా కలిసి ఉన్నాయి. రోడ్డు ఒకటే ఉంది, అటుపక్క ఇటుపక్క నీళ్ళే ఉన్నాయి. అంటే అసలు ఎటు వస్తున్నాయో నీళ్ళు, ఎటు బోరులుతున్నాయో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితులు అయిపోయినాయి. చాలా ఘోరమైన పరిస్థితులు అయిపోయినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కాలంలో ఇప్పుడు మనిషి కుమారుడు రాకడక ముందు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా, మనం ఏం చేయాలి? అది మెలకువతో ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థనే, రెండోది ఏమి లేదు. ఒక దృశ్యం అండి ఖమ్మంలో జరిగింది. అసలు చాలా బాధ అనిపించింది. ఇద్దరు పిల్లలు, భార్య భర్త స్టేర్ ఎక్కారు. ఆ ఇల్లు కొట్టుకుంటా సగం నరుక్కుంటా చివరికి వాళ్ళని ముంచేసింది. ఆ దృశ్యం చూస్తే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అసలు ఏమి చూడట్లేదు. అవి చూస్తే కడుపు తరకపోతుంది. చాలా బాధ వేస్తుంది. ఏమి చేయలేకపోతున్నాను అని బాధ వేస్తుంది. నేను ప్రార్థనే చేస్తున్నా తప్ప నేను ఏమి చేయలేకపోతున్నాను బాధ. మీరు తెలుసుగా, రాయరాల సంఘం, మనం రాయరాల చర్చి ప్రతిష్టకు మనం వెళ్ళాం కదా. ఆ చర్చి అమ్మటి ఇల్లు కూడా కట్టుకున్నాడు. చర్చి ఇల్లు 2 వరదల్లో కొట్టుకొని పోయింది. మీకు అయిపోయిన తర్వాత నేను ఫోన్లో ఉందో చూపిస్తా. చాలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఒక్క గొమ్మవను, ఇదిగో ఎదర ఆ గొమ్మవను, ఇంకా ఆ గోడ మాత్రమే ఉంది. స్థలము, చర్చి, ఇల్లు మొత్తం కొట్టుకొని పోయినాయి. పరిస్థితులు చాలా 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 తీవ్రంగా ఉన్నాయి. మనమందరం కూడా ప్రార్థన జీవితం కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి ప్రభు కొరకు మనం నమ్మకంగా బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తర్వాత ఇంకొక మాట మనం చదువుకుందాం. ఇది నోవాహు దినాల్లో ఎలా జరుగుతుందో మనిషి కుమారుడి యొక్క రాకడ దినాల్లో కూడా ఇలాగ జరుగుతాయని అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. 5 అందరూ చెప్పాలి. ఎన్ని విషయాలు? 5 గుర్తు ఉన్నాయా? 5 జరుగుతున్నాయా, జరగట్లేదా? మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నాయా, జరగట్లేదా? యేసు ప్రభు రాకడకి గుర్తులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తర్వాత మాట చదవండి. లోతు దినాల్లో జరిగినట్లుగానే జరిగెను. లోతు దినాల్లో కూడా ఏం జరిగిందంట? తినటము, త్రాగటము, కొనుచు, అమ్ముచు,
నారు నాటుచు ఇది. ఆమేను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. ఇక్కడ కూడా మీరు ఒకటి గమనించినట్లయితే, ఇక్కడ కూడా లోతు కాలంలో కూడా అలాగే జరిగింది. వారు తింటున్నారు, త్రాగుతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు. ఇక్కడ కొంటున్నారు, అమ్ముతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆ పై విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనుష్యులందరూ స్వభావం ఎలాగ మారుతుంది? పోగు చేసుకునే మనసు ఉందా, పోగొట్టుకునే మనసు ఉందా? చెప్పాలి, మీరు అందరూ చెప్పండి. మంచోళ్ళగా చెప్పట్లేదేంది? అది కొనటం, అమ్మటం, కొనటం, అమ్మటం. ఏది కొంటారు, ఏది అమ్ముతారు? ఏది ఎక్కువగా కొంటారు, ఏది అమ్ముతారు? కొనేదేంది, అమ్మేదేంది? అంటే అది పొలాలు, ఇల్లు, స్థలాలు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఏదో పేరు అన్నారుగా, రియల్ ఎస్టేట్ ఏదో అంటారు కదా. ఇప్పుడు అందరూ దేని మీద పడ్డారంటే దీని మీద పడ్డారు. 4 డబ్బులు ఉంటే ఎక్కడన్నా స్థలం కొని పడేయటమే. తర్వాత మళ్ళీ 10 లక్షలు దాన్ని, ఇప్పుడే 1 లక్షకి, తర్వాత 10 లక్షలకి అమ్మి డబ్బులు చంప, మళ్ళీ ఈ 10 లక్షలు ఇంకోసారి పెట్టి మళ్ళా దాన్ని 20 లక్షలకు అమ్మటం. అంటే జనాలు ఎలాగున్నారంటే సంపాదన మీద బాగా వారి దృష్టి యొక్క నిలిపి ఉన్నారు. అది ఏం లేదు, మనం అక్కడ వాక్యాన్ని బట్టి జరుగుతున్న సందర్భం ఏందో, ఇది జరుగుతుందా జరగట్లేదా మన రాష్ట్రంలో, లేదంటే ఇది జరుగుతుందా జరగట్లేదా మనం ఉన్న గ్రామంలో, ఇది జరుగుతుందా జరగట్లేదా మనం ఉన్న నందిగాంలో అని మనం ఏం చేయాలంట? ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా. ఆమేను. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్న భక్తులు కూడా అలాగే తయారయ్యారు. కొంటాం, అమ్మటం, కొంటాం, అమ్మటం. ఒక ఆయన నాకు ప్రారంభంలో మారుమరుసు దినాల్లో నేను నమ్ముకున్నప్పుడు ఒక ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన ఎలాంటి సమర్పణ అంటే మామూలు సమర్పణ కాదు అప్పుడు చెప్పిన మాటలు. ఇప్పుడేమో కొంటాం, అమ్మటం, కొంటాం, అమ్మటం. అప్పుడు బంగారం కూడా పెట్టుకోకూడదని బోధించిండు. ఇప్పుడేమో 5 ఏళ్ళకి ఉంగరాలు, వాళ్ళ పిల్లకి గాజు, ఇటు గాజు. ఈ చేను లోన పడితే జాకెట్లో పడే చిన్నపిల్లలే లోన పడితే కనపడదని బయటికి వేసల్లా స్టేటస్లో పెట్టి చూపిస్తున్నాడు. పేరు చెప్పలేనే. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎలాగ మారిపోతుంది కల్చర్ అంతా కూడా? కొంటాం, అమ్మటం, పోగు చేసుకునే పనిలో ఉన్నారు జనాలు ఒక మాటలో చెప్పాలంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 6వ విషయం ఏంటంటే పోగు చేసుకునే పరిస్థితుల్లో ఉన్న తర్వాత ఏంది చెప్పు, చదువు గ్రేసి. అది నారు నాటుచు ఏం చేస్తున్నారంట? ఇల్లు కడుతున్నారంట. మీరందరూ చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను. హల్లెలూయా. అసలు పొలాలు వేసేవాళ్ళు మొత్తం మానేశారు. అసలు పొలాలు వేసేవాళ్ళు అందరూ కూడా ఎప్పుడో మానేశారు. ఇప్పుడు పొలాలు వేయని వాళ్ళు ఏం చేస్తున్నారంట? పోటీ పడుతున్నారు. మీరు ఎక్కడన్నా చూడండి, మీరు ఏ గ్రామంలో అన్నా చూడండి, ఈయనకి ఏదో అంటారు నెత్తి మీద రూపాయి పెడితే రూపాయి జలంలే కానీ 20 ఎకరాలు కవులకి తీసుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు వాస్తవం ఇది. అలా 20 ఎకరాలు, 10 ఎకరాలు, 30 ఎకరాలు, 10 ఎకరాలు తీసుకున్న వాళ్ళు మా ఊరిలో అప్పులు పాలైన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. అప్పులు పాలయ్యి ఊరు వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. ఊరు వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ అడ్రస్లు లేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళ పేర్లు చెప్పకూడదులో వాళ్ళ పేర్లతో సహా మొత్తం నాకు తెలుసు. వాళ్ళు మా ఊరే, నాకు తెలిసిన వాళ్ళే, నేను ఎప్పుడు మాట్లాడుతున్న వాళ్ళే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇట్లాగ పోటీలు పడతారంట. ఏది? పొలాలు వేయటానికి. ఇప్పుడు మీరు ఇంకొక మాట కూడా చెప్పండి. ఇది ఎన్నో విషయం? 7వది. 7వదేగా. ఫస్ట్ చెప్పింది 5 కదా, తర్వాత ఇది 7వది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అందరి మీద ఏం చేస్తున్నాయి అంటే, ఇప్పుడు ఉన్నోళ్ళు హాయిగా ఈ పొలాలు ఇచ్చి వాళ్ళు హాయిగా ఇళ్ళల్లో కూర్చొని
దీని మీద నష్టపరిహారం వచ్చినా లేదంటే గవర్నమెంట్ ఏది ఇచ్చినా వాళ్ళేదంటున్నారు. వీళ్ళు మాత్రం పేదోడు ఏమవుతున్నాడు, అడుగంటిపోతున్నాడు. పంటల్లో సరైన లాభాలు లేవు, ఎవడు గుర్తించట్లా. ఏ పంట పండించినా పంటను గుర్తించట్లా సజ్జిగా. రాజశేఖర్ రెడ్డి టైంలో బాగా పంటల విలువను బాగా గుర్తుపెట్టుకొని రైతు విషయంలో చాలా మేలు చేసిండు. జగన్ కంటే కూడా ఎక్కువగా మేలు చేసింది రాజశేఖర్ రెడ్డి. చాలామంది అప్పుల పాలయ్యారు తెలుసు మీకు. అప్పుడు అప్పులన్నీ ఎత్తేసిండు. అప్పట్లో బాగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బాకీలు కట్టలేక. అంటే మీకు గుర్తు చేస్తున్నాలే నేను ఆయన్ని. అట్లా చేశాడు ఆయన. అప్పుడు జరిగింది అది. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడు రైతును గుర్తించేవాళ్ళు లేరు. రైతును అస్సలు గుర్తించేవాళ్ళు లేరు. ఇవే జరుగుతున్నాయి. నారు పోయటం ఏంటంటే అక్కడ ఇది ఇప్పుడు ఇల్లు కట్టే విషయంలో ఎంతమంది పోటీ పడుతున్నారు? చాలామంది పోటీలు పడుతున్నారు. వాళ్ళ ఇల్లు కన్నా మా ఇల్లే బాగుండాలి, వాళ్ళ ఇల్లు కన్నా మా ఇల్లే బాగుండాలని పోటీలు పడుతున్నారు. అప్పు చేస్తున్నారు, కడుతున్నారు, తర్వాత దాన్ని అమ్ముకుంటున్నారు కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. కట్టడాలు ఎక్కువ అవుతున్నాయి, ఎక్కువ కావట్లేదా? జగన్ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కట్టడాలు ఎక్కువైనాయా కాలేదా? కట్టడాలు ఫుల్గా ఎక్కువ అయిపోయినాయి. అంటే యేసుక్రీస్తు ఒక రాకడ దినాల్లో జరగబోయే సూచనలు నేను చెప్తున్నా. ఇవన్నీ గుర్తులన్నీ కూడా మీరు చెప్పండి. ఇప్పుడు ఈ గుర్తులు ఇవన్నీ కూడా మీరు ఒకసారి మందిరాన్ని విడిచిపెట్టేసి ఈ మందిరంలో ఉన్నవనే ఆలోచన మర్చిపోయి ఈ చెప్పిన విషయాలన్నీ లోకంలో జరుగుతున్నాయా జరగట్లేదా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాటిని నెవరు వేయండి. ఖచ్చితంగా మనం యేసు ప్రభు రాకడకి అతి దగ్గరలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నోవాహు దినాల్లో ఏవైతే జరిగినాయో, లోతు కాలంలో ఏవైతే జరిగినాయో, ఇప్పుడు కూడా ఆ కాలంలోనే మనిషి కుమారుడు రాకడక ముందు ఆ కాలంలో మనం కూడా ఏమై ఉన్నామంట. ఇప్పుడు ఆ కాలంలోకి మనం వచ్చాం, ఆ పరిస్థితుల్లోకి మనం వచ్చాం. ఇంకా లోతు కాలంలో ఏం జరిగిందో చెప్పండి. స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, పురుషులని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మన కోర్టు కూడా ఏం తీర్పిచ్చింది? స్త్రీలు చేసుకోవచ్చు, పురుషులు చేసుకోవచ్చు అని తీర్పు వచ్చేసింది. ఆల్రెడీ ఆ వివాహాలు కూడా జరుగుతున్నాయి. మొన్న హైదరాబాదులో గ్రాండ్గా చేశారు. అసలు ఆ పెళ్ళి మామూలుగా చేయలే. ఆ వీడియోలన్నీ నేను ఒక గ్రూపు తయారు చేసా, గ్రూపులో పెడతానే ఉన్నా, చూడండి మీరు. ఏమన్నా వచ్చినప్పుడు మన సియోను అపోస్తలికులు ఎంతేనా నేను ఈసారి నుంచి అన్నీ పెడతామంట, మీరు చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి తీర్పు వచ్చేసింది. అలాంటివన్నీ కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, స్త్రీలు చేసుకోవచ్చు, పురుషులు చేసుకోవచ్చు. లోతు కాలంలో జరిగిందట. ఇప్పుడు కూడా అట్ట జరుగుతుంది. అవి ఇంకా ఇచ్చేశారు, చేసుకోవచ్చు. ఇంకా దానికి ఎవడు అడ్డుపట్టడానికి లేదు. ఊళ్ళో వచ్చి పెద్దలు తిట్టారనుకో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిననుకో, కోర్టే తీర్పిత్తు నువ్వేందని పోలీసులు చుట్టూ ఉండి మన పెళ్లి చేసేస్తారు. అట్ట అయిపోయింది. ఇది యేసు ప్రభు యొక్క రాకడికి గుర్తులు అన్నమాట. తర్వాత మాట చదవండి, ఆ మాట చదువుకుందాం మనం చివరిగా. లోతు భార్య జ్ఞానం తెచ్చుకొని అగ్నిగంధకములతో కురిసి ఏం చేసిందంటే వాళ్ళందరినీ నాశనం చేసింది. ఆ ప్రకారమే అది మనిషి కుమారుడు ప్రత్యక్షమైన దినాన ఏం జరిగిద్దంట, అలాగే జరిగిద్దంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ కాలంలో ఉన్నాం. ఈ కాలంలో ఉన్నప్పుడు మనం ఏం కావాలంటే యేసయ్యకి నమ్మకంగా బ్రతకాలి. యేసయ్యకి నమ్మకంగా బ్రతకడం వాళ్ళు ఏమయ్యారు? ఆ దినాల్లో లోతు భర్త దేవునికి నమ్మకంగా బ్రతికాడు. లోతు దేవునికి నమ్మకంగా బ్రతికాడు. నోవాహు భార్య, ఆయనకిచ్చిన 3 కొడుకులు, కోడళ్ళు
దేవునికి నమ్మకంగా బ్రతికారు, వాళ్ళు మాత్రమే కాపాడబడ్డారు, వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. ఏది ఇలాంటి ప్రజల మధ్య వాళ్ళు నమ్మకంగా నమ్మకంగా దేవునితో ఉండబట్టి వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. ఇప్పుడు మనం కూడా అదే కాలంలోకి మనం వచ్చాం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవునికి నమ్మకస్తులుగా మనము బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ప్రార్థనా పరులుగా మనం బ్రతకాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయబడతామంట? రక్షించబడతాం. ఇలాంటి పరిస్థితుల్లోనే యేసు ప్రభు రాకడొచ్చిందంట. రాకలోనే ఇలాగ చేస్తున్న వారందరూ కూడా ఏమైపోతారంట? హతము చేయబడతారు. లోతు దినాలు అగ్ని గంధకాలు ఎలా కురిసి వారిని నాశనం చేసిందో అలాగే దేవుని రాకడొచ్చినప్పుడు వీళ్ళందరూ విడవబడి అలాగ నాశనం అయిపోతారంట. అంటే ఏ రకమైన నాశనం అనేది మనం చెప్పలేము. రకరకాలుగా మనం చెప్పుకున్నాం కదా, దోతల గురించి మనం మాట్లాడుకున్నాం ప్రకటన గ్రంథంలో. ఇక అలాంటి నాశనాలు వాళ్ళ మీదకి వచ్చేసేస్తాయంట. అందుకని ఇక్కడ ఒక మాట ఉంది, ఆ ఒక మాట మనం చదువుకొని పరిచయం మనం ముగించుకుందాం. ఆ దినమున అది దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఆ దినమున మనం ఎలా ఉండకూడదంట? ఏం ఉండకూడదు? ఏమని చెప్తున్నాడు అక్కడ? అది దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు లోతు వెనక్కు చూసింది లోతు భార్య వెనక్కు చూసింది ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు మనం కూడా ఏటువైపు చూడకూడదంట? లోకం వైపు, లోకములో ఉన్న వాటి వైపు మనం వెనక్కి తిరిగి చూడకూడదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తను ఎందుకు వెనక్కి తిరిగి చూసిందంటే, ఇలా చేయకపోతే బ్రతికేదటాగా, మొత్తం అక్కడే వదిలిపెట్టి వచ్చి నువ్వేమో నా ఎమ్మట్రా అన్నావు, నేను వస్తా ఇవన్నీ వదిలిపెట్టి వస్తాయి ఎట్టా? ఇప్పుడు అన్నీ ఎక్కడ వదిలిపెట్టి వచ్చిందంటే, ఇప్పుడు మీరు అక్కడ చూసారా, సామాను పోతనని కిందకు పోయారనుకో, ఏమైపోయేవాళ్ళు విజయవాడలో? మీరు చెప్పండి. సామాను అన్నీ కూడా, అమ్మో నా పరుపు, నా బంగారం అని అంటే కిందకు పోతే ఏమైతే మునిగిపోతావు. అందుకని ఇప్పుడు సామాన్ చదువుకునే పరిస్థితులు కాదు. అర్జెంటుగా నువ్వు ఏం చేయాలంటే మేడెక్కి మిద్ద మీద కూర్చోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. లోతు భార్య కూడా ఏం చేసిందంటే, నువ్వేమో నన్ను బయలుదేరమన్నావు, పిల్లలు బయలుదేరమన్నావు, అసలు మనం సంపాదించింది మొత్తం కూడా ఎక్కడుంది? సొదొమ గొమొర్రాలో ఉంది. అందుకని ఏం చేసిందంట, మళ్ళా దాని వైపు లాగి ఏంటంటే అటు చూసినట్టే ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన్న కూడా ఇదొక నాశనానికి గుర్తుగా ఉంది. ఇది నాశనం అయిపోయే ముందు దేవుడు లోతు భార్యని పిలిచినట్లుగానే, వాళ్ళ పిల్లల్ని పిలిచినట్లుగానే, అలాగే నోవాకి ఇచ్చిన భార్య వాళ్ళ పిల్లల్ని, వాళ్ళకి ఇచ్చిన కోడలని పిలిచినట్లుగానే దేవుడు మనందరిని కూడా దేవుడు పిలిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఎలాగ బ్రతకాలని వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయింది. మనం కూడా ఎలాగ బ్రతకాలని ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు. ఇది చేయకపోతే ఎట్ట బతుకుతాం, ఈ మోసం చేయకపోతే ఎట్ట బతుకుతాం, ఈ దగా చేయకపోతే ఎలా బతుకుతాం, ఇలాంటి ఆలోచనలు మనకు రాకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకంలో మనం ఇది చేయకపోతే చూడపోతే అలాగే నడవకపోతే, వాళ్ళకి అనుకూలంగా ఉండకపోతే, వాళ్ళు చెప్పినట్టు మనం వినకపోతే అని ఇలాగ పోయేవాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు చెప్పా కదా, మొన్న మన చంద్రలపాడులో ఒక అమ్మాయి వచ్చింది కదా, 2 సంవత్సరాలు వచ్చింది, భర్త లేడని. భర్త వచ్చిన తర్వాత దేవుడు లేడు, గీవుడు లేడు, మొత్తం మర్చిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడేం చెప్పిందంటే, అసలు నాకు దేవుడే, ఇంకస్సలు సచ్చిన అన్నది సాహతలికే దేవుడిని మర్చిపోయింది. నాకు విచిత్రమే అవుతుందన్నమాట ఇలాంటి వాళ్ళు చూస్తే. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. ఏమండి, దేవుడు మన రక్షించుకున్నాడు, దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకటమే. అయ్యగారు మొన్న చెప్పాడు కదా, ఊరియాకి ఒక లెటర్ ఇచ్చాడు.
ఎవరు? దావీదు. అది అతను చూసినట్లయితే తను చచ్చిపోతాడా, తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు. దాన్ని చూడకుండా నమ్మకంగా ఏం చేశాడంటే అతనికి అప్పగించాడు. చచ్చేంత వరకు నమ్మకంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ ఒక మాట ఉంది, తన ప్రాణమును కాపాడుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంట, దాన్ని పోగొట్టుకుంటారు. మీరు ఊరియా అక్కడ చచ్చిపోయాడు అనుకుంటున్నాంలే, కానీ ఊరియా విషయంలో దేవుడే దిగొచ్చిండు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడే దిగొచ్చి దావీదుకి తీర్పు తీర్చిండు. దేవుడు దావీదునికి ఏం చేసిండు? దేవుడే తీర్పు తీర్చిండు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను, ఆయన చనిపోయిన సజీవుడు గుంపులో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నమ్మకస్తుడు, ఇశ్రాయేలు ప్రజలకి కాపరి, మంచి నమ్మకస్తుడు, మంచి కావిలివాడు అన్నమాట యూరియా అన్నవాడు. దేవుని స్తోత్రం మీకు ఒక మాట చెప్పనా, ఏమన్నాడో చెప్పనా? నీ వెళ్ళు భార్య దగ్గర పోయి పడుకోమానంటే, నీ భార్యతో ఉండమనంటే, అప్పుడు ఏమంటాడో చెప్పనా? అసలు నా సైన్యం అక్కడ మేలుకుతో ఉంది, అసలు వాళ్ళు అక్కడ మేలుకుతో ఉండి కావిలి కాస్తే నేను వెళ్ళి నా భార్య దగ్గర సుఖపడుట తగునా అని చెప్పేసి ఏం చేశాడంటే అక్కడే గుమ్మం ఎదుట కావిలి కాశాడు. అంత నమ్మకస్తుడు అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం ప్రయాసపడటం కంటే కూడా దేవుడి కొరకు మనం బ్రతుకుదాం, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుదాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవుడిచ్చే నిత్య జీవాన్ని మనం పొందుకుందాం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో దేవుడు దీవించునుగాక. మీరు చెప్పండి, ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నవాడు ఏం చేస్తాడంట? లోతు ఏం చేసింది? నేను సంపాదించింది మొత్తం తీసుకొచ్చుకుందామని వెనక్కి తిరిగి చూసింది. లోతు భార్య. లోతు అనగలోనే అందు ఆడ మనిషి మీదకే పోతుంది నా ఆలోచన. లోతు భార్య సంపాదించింది మొత్తం తీసుకొచ్చుకుందాం అనుకుంది, కానీ దాన్ని తీసుకొచ్చుకోలేకపోయింది, తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంది. కనుక ఈ లోకంలో ఏది కూడా మనము తీసుకెళ్ళలేము, మనం సమకూర్చుకోలేము. అది మనకు చేతగాని పని. వద్దని దేవునికి చెప్పేసి దేవుడి కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన, ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మనిషి కుమారుని యొక్క రాకడకు ముందు